హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మనీ శ్రీమణి ఛానల్. ఇవాళ మునక్కాడలు మరీ మెత్తగా అవ్వకుండా మనం మునక్కాడ పప్పు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. వీటిని ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకుందాం. ఇలాగా వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. ఈ వాటర్ పంపేసుకొని వస్తా. ఇప్పుడు ఇలా కడుక్కున్న కందిపప్పులోనికి కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక టొమాటోని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఒక 4 ఎండుమిరపకాయలని. ఎండుమిరపకాయలు లేని వాళ్ళు కారపొడి వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా టొమాటో అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. మనం ఒక గ్లాస్ కందిపప్పుకి ఈ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. లేదు ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటామంటే 2 గ్లాసులు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగ వాటర్ వేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఇందులో వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఈ కుక్కర్ మూత పెట్టేసుకుందాం. అలా పెట్టేసుకొని విజిల్ పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ వచ్చేసి మీకు టైం ఉందంటే మీడియంలో పెట్టేసేయండి, లేదంటే హైలో పెట్టేసేయండి. ఇప్పుడు మనకి పప్పు ఉడికేలోపు మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇలా ఒక గిన్నెలోకి మునక్కాడలు తీసుకొని వీటిని కడుక్కొని వస్తాను, క్లీన్ చేసుకొని వస్తానండి. ఈ మునక్కాడలు మునిగే వరకు మనం వాటర్ని వేసుకుందాం. చూడండి, ఇలా మునక్కాడలు మునిగే వరకు వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసుకుందాం. ఇలా క్రిస్టల్ సాల్ట్ వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నామండి. ఈ పప్పు ఉడికేలోపు మనకి మునక్కాడలు కూడా ఉడికిపోతాయి. సో మనం ఇక్కడ 1.5 గ్లాస్ అని ఎందుకు చెప్పానంటే ఆల్రెడీ మనం మునక్కాడల్లో వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి హాఫ్ వాటర్ పైనే అక్కడ పడతాయి. హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ 1.5 అని చెప్పాను. మామూలు మునక్కాడ పప్పు కాకుండా మామూలు పప్పు అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక విజిల్ వచ్చిందండి. 2వ విజిల్. వచ్చాయండి. ఇప్పుడు ఈ కుక్కర్ కోపం తగ్గిన తర్వాత అదే అండి కోపం అంటే ఈ విజిల్ అంతా ఈ గ్యాస్ అంతా వెళ్ళిపోయాక మనం మూత తీసుకోవాలి. ఈ కుక్కర్ కోపం తగ్గిందో లేదో చూద్దాం. అదేనండి కోపం అంటే ఇది గ్యాస్ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ఈ మూత తీసుకొని మనం కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నా. ఇక్కడ ఎందుకు కొద్దిగా అని చెప్తున్నాను అంటే ఆల్రెడీ మనం మునక్కాడల్లో సాల్ట్ వేసుకున్నాం. సో ఇక్కడ కూడా చూసి వేసుకోవాలి. మరి తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి.
నో ప్రాబ్లం. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఉన్నాయి ఇందులో. వాటర్ని ఇలా వంపేసుకోవాలి. కనిపిస్తుందా? ఇలాగా వాటర్ని వంపేసుకోవాలి. ఈ వాటర్ని వంపేసుకున్న తర్వాత మనం ఈ పప్పుని మంచిగా ఇలా ఎనిపేసుకోవాలండి. మంచిగా స్మూత్గా మెత్తగా ఇలా ఇలాగా పప్పుని ఎనుపుకున్న తర్వాత మనం వాటర్ వంపుకున్నాం కదా ఫస్ట్లో, ఈ వాటర్ని ఇందులో వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇక్కడ మునక్కాడలు ఉడికాయలేదో చూద్దాం. చూడండి, చాలా మంచిగా ఉడికేసాయి. ఇప్పుడు ఈ మునక్కాడలని అస్సలు ఏం డిస్టర్బ్ చేయొద్దండి, వీటిని ఇలానే ఉంచండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని ఇలా పెట్టేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం మెంతులు, మనం ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాము వెల్లుల్లి రెబ్బల్ని ఇలా హాఫ్గా కట్ చేసి ఇలా వేసేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఎండుమిర్చి ఒకటి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఆనియన్ ఇదంతా ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. ఇలా కరివేపాకు వేసిన తర్వాత ఒక్కసారి కలిపేస్తాం. ఇలాగా పోపు అంతా వేగిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఇలా పప్పులెక్కి వేసుకుందాం. అదేంటబ్బా పోపు కూడా పెట్టేసింది కానీ మునక్కాడ పప్పు అన్నదే, మునక్కాడలు ఎక్కడా అని అనుకుంటున్నారా? ఇప్పుడు అక్కడికే వస్తున్నాం. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకున్నాం కదా, ఈ మునక్కాడల్ని ఇందులో వేసేసుకోండి. ఇలాగా వేసేసుకోవడం వలన మనకి మునక్కాడలు అన్నవి మంచిగా ఉంటాయి, మెత్తగా అవ్వకుండా. చూసారా, కనిపిస్తుందా అండి? ఇలాగా మునక్కాడ పప్పు రెడీ. వేడివేడి సంగటిలోనికి మునక్కాడ పప్పు రెడీ. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడన్నా ఈ విధంగా చేశారా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.